ఏంటి మమ్మీ దొరకలేదా? ఆ ఫేస్ చూస్తే తెలియడం లేదా? వద్దని నేను ముందే చెప్పా, విన్నావా? ఆహా, ఓ పెద్ద శపథం చేసావు. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేయడం ఏంటి డాడీ? పందెం ప్రకారం మనం ఏం చెప్తే అది చేయాలి. పోనీ మన అందరి కళ్ళు పట్టమందావా? మేడకి దూకమందావా? నేను మిమ్మల్ని మేడెక్కి దూకమంటే దూకుతారా? మేమెందుకు దూకుతాం? ఓడిపోయింది నువ్వు. నేనేం ఓడిపోలేదు, గెలిచాను. ఇదిగో మీరు దాచిపెట్టిన వస్తువు. ఎలా కనిపెట్టావమ్మా? మీరు మనసులో అనుకోబట్టే. ఎలా కనిపెట్టాను అన్నది క్వశ్చన్ కాదు, కనిపెట్టానా లేదా. ఇప్పుడు నేను గెలిచినట్టేగా. డాడీ, మమ్మీకి బ్రెయిన్ పనిచేస్తుంది. సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టినా కూడా నువ్వు కనిపెట్టావంటే నిజంగా నువ్వు చాలా గ్రేట్ పిన్ని. గ్రేట్ అని సరిపెడితే సరిపోదు పిన్ని. మీరంతా ఓడిపోయారు కాబట్టి నేను చెప్పిన పనులన్నీ చేయాలి. ఏం చేయాలి? మీరిద్దరూ పిల్లలు కాబట్టి వెళ్ళి నా బట్టల్ని ఐరన్ చేయండి. మీరు అమ్మా, నేను వయసులో పెద్దవాడిని. కండరాలు ఎక్కడికెక్కడ పట్టేసి ఉన్నాయి. పనులు చేయాలంటే ఈ వస్తువుని ఎక్కడ దాచారో మనసులో అనుకొని నాకు హెల్ప్ చేశారు. మీతో పనులు ఎందుకు చేయిస్తాను? మీరేం పనులు చేయదురండి మావయ్య. అమ్మయ్యా, బతికిపోయాను. ఏమే, మొత్తానికి ఇంతకాలానికి తెలివైన దాని నిరూపించుకున్నా, గెలిచేసా. గుడ్ గుడ్. గుడ్డు లేదు, గడద గుడ్డు లేదు. గుడ్డని చెప్పి తప్పించుకుందామని చూస్తున్నావా? పనులు చేయవా? నేనేం పనులు చేస్తానే? తల కాస్త నొప్పిగా ఉంది, బాడీ కాస్త డల్ గా ఉంది, కాబట్టి మసాజ్ చేసుకోండి. నేను నేను నీ మొగుణ్ణే. అయితే ఏంటి, ఓడిపోయావు కదా. కానీ పందుల్లో ఓడిపోతే అందరూ కలిసి నా కోడల్ని తోవేస్తారనుకున్నాను. గెలిచి అందరినీ చేపలు తోనట్టు తోమేస్తుంది. ఈరోజు మన వయసే మనల్ని కాపాడింది. ఈ ఏజ్ ఈజ్ గ్రేట్. అసలు పిన్నికి ఇలాంటి తెలివితేటలు ఎలా వచ్చాయి బాబాయ్? అదే అర్థం కావడం లేదమ్మా. ఫస్ట్ టైం నా కోడల్లో ఓ కొత్త యాంగిల్ చూస్తున్నాను రా. అసలు ఆ వస్తువు పలానా చోట్లో దాచిపెట్టామని మనం ఎవరైనా డిస్కస్ కూడా చేసుకోలేదు కదా. అవును, మనసులో కూడా అనుకోలేదు. నేను అనుకున్నాను. ఆయన నువ్వు మనసులో అనుకుంది ప్రియాకల తెలుస్తుంది నాన్న. లేటాడి, ఈ మధ్య మనం ఏదైనా మనసులో అనుకుంటే మమ్మీకి తెలిసిపోతుంది. అవును బాబాయ్, నువ్వు తెచ్చిన లెగ్ పీస్ విషయంలో కూడా మనం చూసాం కదా. అవును కదా. అయినా ఇప్పుడు మనందరికీ ఈ పొజిషన్ రావడానికి కారణం ఏంట్రా ఈరోజు మార్కెట్ సెంటర్లో కూడా కలర్ కనిపించడం లేదు? అందుకే కాలేజ్ పోదామని చెప్పా. అక్కడైతే చిన్న చిన్న మిడ్డీలు వేసుకున్న పిల్లలు ఉంటారు. గేలం వేస్తే లటక్కన పడిపోతారు. అమ్మనే ఎవత్రా ఇది? పూలు అమ్ముకునేది. రేయ్, నేను అంటుంది ఆ పూలు అమ్ముకునే దాని గురించి కాదు.
ఆ కూరగాయల సంచి ఎవరు అని. ఊరికి కొత్త పాపలా ఉంది బావా. నాటుకోడి పెట్టల భలే ఉందిరా. పడితే ఇలాంటి ఫిగర్ని పట్టాలి. ఏంటి పాప, ఊరి కొత్త? అవునండి. పేరేంటి? శాంతి. శాంతి అని పేరు పెట్టుకొని నా కంటపడి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావు. తప్పు కదా? ఏంటి మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు? సిగ్గుపడుతుందేమో బావా. అవునా? నేను వెళ్ళాలి. అలాగే నడిచేం వెళ్తావు? దా, నా బండి మీద డ్రాప్ చేస్తా. అవసరం లేదు. నాకు అవసరం పాప. ఇదిగో, నా మాట విన్నావనుకో జీవితం జాతరలా ఉంటుంది. అరే చెప్పు, వస్తావా? వెళ్దామా? ఆ? హే, వెళ్దామా? ఏంటయ్యా రోడ్డు మీద ఆడపిల్ల నేర్పిస్తున్నావు? మేము అదే చెప్తున్నాం. రోడ్డు మీద ఎందుకు, అలా తోటకెళ్దాం అని. ఎక్కడా వింటం లేదు. రేయ్, నీకు అక్క చెల్లెలు ఎవరు లేరా? అబ్బో, 6 మంది ఉన్నారు, కానీ ఇలాంటి మరదలు లేదు. ఆగు. హేయ్, మర్యాదగా అమ్మాయిని వదలకపోతే. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? అదేమన్నా నీ చెల్లె, నీ పెళ్ళమా? రేయ్, మా బావ సంగతి నీకు తెలీదు. ఇక్కడ గానీ అటకాయించావనుకో రేపు పొద్దుగాల నీ ఇంటి ముందు పెడతా దుకాణం. మీ ఇంటి ఆడిది గడప దాటి బయటకు వస్తే ఒట్టు. త్వరా పో. అయ్యో, ఏంటి బావ ఇంకా మధ్యలో ఆడతావు? తక్కువ ముద్దు పెట్టి అదే పడి ఉంటుంది. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎవరితో నువ్వు? మా వదిన. జేరా, ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే ఒళ్ళు చిమ్మచిమ్మలాడుతుందా? అవునే, తీరుస్తావా? ఏం కూసావ్రా? వదిన. కత్తి పట్టుకోవడం కూడా రాని నువ్వు రౌడీ అనుకుంటున్నావురా? నా ఇంటి ఆడపిల్ల మీద చెయ్యేస్తావురా? అయిపోయావురా నిన్నే.
అంతు చూస్తానే. ఏ పోరా. బాగా బుద్ధి చెప్పావమ్మా. రోజు రోజుకి ఊళ్ళో ఎదవలు ఎక్కువైపోయారు. ఏంటి శాంతి నువ్వు వాళ్ళు ఏడిపిస్తుంటే లాగి పెట్టి ఒకటి పీకొద్దా? వాళ్ళని చూసేసరికి భయం వేసింది వదినా. భయపడితే బ్రతకలేము. నోటి వెంట మొదటి కామెంట్ వచ్చినప్పుడే చెంప పగలు కొడితే రెండో మాట మాట్లాడే అవకాశమే ఉండదు. ఎవరైనా భయపెడితే బెదిరిపోవడం కాదు, ధైర్యంగా నిలబడం. నేను చూసుకుంటాను. ఇలాంటి వెధవలు అడుక్కొకడు ఉంటాడమ్మా. నువ్వేనా మెత్తగ్గా ఉండకూడదు. అయినా ఒక్కదానివే నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? అమ్మ కూరగాయలు తెమ్మంది వదినా. సరే పద. మళ్ళీ వాళ్ళు ఏమైనా చేస్తారేమో. చేడుసారు. వాళ్ళకి ఎదిరించే దమ్ము లేదు, తెగించే ధైర్యము లేదు. పద. నా ఇంటి మనిషి సొంత మనిషి అంటుంది. ఈ అమ్మాయిని ఎప్పుడు వీళ్ళ ఇంట్లో చూడలేదే. ఎవరై ఉంటుందబ్బా? ఆగవే. ఏమైంది అత్తయ్య? ఇంటి పరువుని రోడ్డు మీద పడేయాలని చూస్తున్నావా? ఈవిడ గారు రోడ్డు మీద పడి ఫైటింగ్లు చేసినప్పుడే ఇంటి పరువు పోయిందా ఆంటీ? అత్తయ్య అసలేం జరిగిందో తెలియకుండా మాట్లాడకండి. పోకిరి వెధవలు నన్ను ఏడిపిస్తుంటే వదిన వాళ్ళని కొట్టింది. అంటే నువ్వు ఒక పెద్ద అతిలోక సుందరివి. నీ అందం చూసి మూర్ఛపోయి అందరూ నీ వెంట పడిపోతున్నారు. మరి అత్తయ్య ఏంటే నోర్లేస్తోంది? నాగేశ్వరే ఏమైంది? మీరు నెత్తికెక్కించుకున్న మీ కోడలు గారు ఈ శాల్తీనెవరో రోడ్డు మీద ఏడిపించారని రౌడీలతో ఫైటింగులు చేస్తోంది, సిగ్గు ఎగ్గు లేకుండా. ఆడపిల్లని అల్లరి చేస్తుంటే కాపాడడం సిగ్గుమాలిన పని ఎందుకు అవుతుందే? హ? దాన్నెవరో ఏడిపిస్తుంటే మధ్యలో దీనికెందుకురా? ఎందుకేంటత్తయ్య? తను మనింటి ఆడపిల్లే కదత్తయ్య. హ? మనింటి ఆడపిల్ల అదేమన్నా మనింట్లో పుట్టిందా, మా ఆయనకు పుట్టిందా? అది మనింటి ఆడపిల్ల కాదే, మనింటి పనిపిల్ల. ఈ పని దాని కూతురు. అసలే ఈ గీత వల్ల మనకి అడుగడుగునా శత్రువులున్నారు. సారాయి సరోజన అయితేనేమి, శారదాదేవైతేనేమి, ఇలా ఒకరి తర్వాత ఒకరు మన శత్రువుల లిస్టు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. అది చాలదన్నట్టు ఇప్పుడు ఇంకొకరితో గొడవ. రేపు వాడు మన ఇంటి మీదకొస్తే ఏం చేస్తావే? గుమ్మం దగ్గర నేను వెళ్ళి పాతేస్తానమ్మా. ఆ, అందరూ పాతేసేవాళ్లే, అందుకే ఇన్ని అవస్థలు వచ్చాయి. సారీ అండి, నేను కూరగాయలకి ఒంటరిగా వెళ్ళటం వల్లే ఈ గొడవంతా వచ్చింది. నా వల్ల వదిన్నేమనకండి. అది వదినా, నువ్వు దాన్ని ఆడబిడ్డవు. మరి అవును ప్రియా, తను నా ఆడబిడ్డే. ఏంటి? అవును. ఏంటి అవును? ఒక పని దాన్ని పట్టుకోయా. ఇంకొకసారి వాళ్ళని పని వాళ్ళు అంటే ఒప్పుకోను.
పని మనిషి అనక ఇంకేమంటారే? అత్తయ్య, వాళ్ళు పని వాళ్ళు కాదు, సొంత మనుషులు, ఈ ఇంటి మనుషులు. అమ్మ గీత, సొంత మనుషులా? వాళ్ళు ఈ ఇంటి మనుషులా? ఎలా అయ్యారే సొంత మనుషులు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ నాకు సమాధానం కావాలి. వాళ్ళు ఎలా నీ ఇంటి మనుషులు? ఇంటికి తీసుకొచ్చి నా చుట్టాలన్నావు. నాకు తెలియని ఈ చుట్టాలు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. నిన్నటి వరకు నీ తరపు వాళ్ళు అన్నావు, ఇప్పుడు మనింటి మనుషులు అంటున్నావు. అసలు అసలు ఎవరి వాళ్ళు? కావలసిన వాళ్ళు, అయిన వాళ్ళు, సొంత వాళ్ళు, కావలసిన వాళ్ళు అని కథలు చెప్పొద్దు. అసలు వీళ్ళెవరో ఇప్పుడే తెలియాలి. అమ్మా, మా గురించి మీరంతా గొడవలు పడద్దు. అయితే ఇప్పుడే ఇద్దరు ఇంట్లోంచి పోండి. అలాగే వెళ్ళిపోతామండి. ఆగండి అత్తయ్య, అదెవరు మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమడానికి? నా ఇంట్లో ఉండడానికి అదేవత్తే? నువ్వత్తయ్యా అని పిలుస్తున్నావు కాబట్టి ఇది నాకు సవత. నాగేశ్వరే, ఏంటా మాటలో? నోటికి శుద్ధి పద్ధతి ఉండట్లేదా? లేకపోతే ఏంటి బావగారు? అసలు ఉదయం చేసిన తప్పేంటి పిన్ని? తప్పు కదా? రోడ్డు మీద ఇదెవరితోనో గొడవలు పడ్డం, అది చూసిన వాళ్ళొచ్చి మీ కోడలు ఇలా రోడ్డు మీద వీరంగం తొక్కుతోంది అని నాకొచ్చి చెప్తే అది ఈ ఇంటికి పరువు తక్కువ కదా? ఏంటమ్మా పరువు తక్కువ? ఆపదలో ఉన్న ఆడపిల్లని కాపాడడం పరువు తక్కువ. ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? నన్నంటారేంటి బావగారు? ప్రతిదానికి వీళ్ళని ఇంతలాగా ఎందుకు వెనకేసుకొస్తుందో అది అడగరే? ఎందుకు అడుగుతారా ఆంటీ? ఆవిడ గారు ఏం చేసినా కరెక్టే. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ వడ్డించడం వీళ్ళందరికీ మొదటి నుంచి ఉన్న అలవాటే కదా. ప్రియా, అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కాని వాళ్ళంటూ ఎవరూ లేరు. కాదు, వాళ్ళు పనివాళ్లే. ఆ మాటే అనొద్దంటున్నాను. ఇలా పనులు చేసుకుంటూ బతికే వాళ్ళని పనివాళ్ళనకుండా ఏమంటారే? మేము పనివాళ్ళం, పనులు చేసుకుంటూ బతికే వాళ్ళమని వచ్చినప్పుడు ఆవిడ చెప్పింది కదా. అది వాళ్ళ ఆత్మాభిమానం. బంధుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఈ ఇంట్లో తినడం ఇష్టం లేక అన్ని పనులు చేస్తున్నారు వాళ్ళు. మీరు ఎన్ని పనులు చెప్పినా చేస్తున్నారు, ఎన్ని మాటలన్నా భరిస్తున్నారు. అలా అని తక్కువ చేసి మాట్లాడడం, చులకని చేసి చూడడం మంచి పద్ధతి కాదు. పద్ధతుల గురించి నువ్వు చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదే. మన వాళ్ళు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళని మీరు చులకనగా మాట్లాడుతూ ఉంటే
చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం నాకు లేదు. అంటే అంటే ఏం చేస్తావే? ఆ? మళ్ళీ అంటాను, మళ్ళీ అంటాను, వాళ్ళ ఇంట్లో పనివాళ్ళు. అత్తయ్య